హాయ్! హలో! నమస్తే అందరికి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరోరి వ్లాగ్. ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి ఫైనల్లీ పెళ్లి రోజు వ్లాగ్ అయితే రిలీజ్ చేస్తాను. ఈ మధ్య పెళ్లి సిరీస్ అయితే స్టార్ట్ చేశాను కదా! నాకు తోచినంత వరకు నేను తీసిన క్లిప్స్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి ఆ వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. పెళ్ళంటేనే ఎంతో మంది బంధువులు, స్నేహితులు సందడిగా, కోలాహలంగా అంతే హడావిడిగా ఉంటుంది. ఏమంటారు కామెంట్ చేసేయండి. ఇక పెళ్లి మండపం విషయానికొస్తే ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కటి యూనిక్‌గా చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంతే చాలా బాగా నచ్చింది కూడా. మీరేమంటారు? మీకెలా అనిపించిందో కూడా కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. ఇక వీడియో అయితే కంటిన్యూ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇది పెళ్లి స్టేజ్ వీడియో అనేది లాస్ట్‌లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత, పెళ్లంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే తీరిగ్గా తీశాను. అందుకే ఇంత క్లీన్‌గా చూపిస్తున్నాననమాట. అందుకే స్టేజ్ అనేది అక్షింతలు అన్నీ అలా ఉన్నాయి. పెళ్లంతా అయిపోయిన తర్వాత తీసేసరికి. సో, మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా చూపించాలని లాస్ట్‌లో అయితే చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది స్టేజ్ అనేది. మీకెలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకిక్కడ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు మార్చుకుని అయితే వచ్చారు. ఆ తర్వాత వాళ్ళని కుడికాలు ముందు పెట్టి కూర్చోమని చెప్పారు. ఓం పెళ్లి కొడుకు తరపున ఒకరు, అలాగే పెళ్లి కూతురు తరపున ఒకరు తీసులో అయితే పెళ్లి అక్షింతలు అయితే తీసుకొని దానిపైన చీర కొంగు కప్పి అబ్బాయి అలాగే అమ్మాయి తల మీద పెట్టారు. ఇది వచ్చేసి అమ్మాయి వాళ్ళ సాంప్రదాయం అంట. మాకైతే అలా ఎందుకు చేస్తారో తెలియదు. సో ఆ తర్వాత అయితే అక్షింతలు అక్కడ పెట్టారు. సో ఆ తర్వాత ఇక్కడ పంతులు గారైతే వాటిని మంగళసూత్రంని పాలల్లో ముంచి తీస్తున్నారనమాట. అలా మంగళసూత్రాలనైతే పాలల్లో శుభ్రం చేశారు పంతులు గారు. ఆ తర్వాత పంతులు గారైతే తీస్లో అక్షింతలు ఉన్నాయి కదా, వాటిలో అయితే తాంబూలం పెట్టారు. ఆ తర్వాత ఒక ఆకు వేసి పసుపు గణపతిని పెట్టి అక్కడ మంగళసూత్రాలను అయితే పంతులు గారు ఉంచారు. సో పెళ్లి అయితే ఇలా జరుగుతుంది. మీకు కూడా ఇలాంటి సంప్రదాయాలు ఎలా మిస్ అయిందో తెలియదు కానీ తాళి కట్టేటప్పుడు తీసిన వీడియో అయితే మిస్ అయిపోయింది. ఇంతటితో పెళ్లి అయితే అయిపోయిందనమాట. సో ఫైనల్లీ పెళ్లి రోజు అయితే అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ ఆ తర్వాత అయితే ఫోటోగ్రాఫర్స్ అయితే చిన్న స్టిల్స్ అయితే తీస్తున్నారు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు అయితే నమస్కారం చేస్తుంది. సో ఆ వీడియో అయితే ఇల్లు అనమాట. సో ఆ తర్వాత పెళ్లి కూతురు అయితే మంగళసూత్రాలకి దండం పెట్టుకుంటుంది. సో కంటిన్యూ ఆ వీడియో. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఇవ్వండి.
అందరికీ నచ్చే మూమెంట్ అని చెప్పొచ్చు. లేదా అందరికీ నచ్చే గేమ్ అని చెప్పొచ్చు. నాకైతే ఈ మూమెంట్ అయితే చాలా ఇష్టము. అదే అండి గేమ్ గానీ, ఏదైనా గానీ నాకైతే ఈ మూమెంట్ అనేది చాలా ఇష్టము. చాలామంది ఎంజాయ్ చేస్తారు కూడా. సో, అదే అండి. ఇందులో రింగ్స్ ఏసి తీయమని చెప్తారు గదా! పెళ్ళికొడుకు, పెళ్ళికూతురిని. అదే అన్నమాట. నాకైతే చాలా ఇష్టం. మరి మీకు కామెంట్‌లో చెప్పండి. ఇక్కడ అమ్మాయి తీస్తే అమ్మాయిది పెత్తనమని, లేదా అబ్బాయి తీస్తే అబ్బాయిది పెత్తనమని అంటారు. మరి అది నిజమేనా? మీకు తెలిస్తే మీరు కామెంట్‌లో చెప్పేయండి. సో, ఇక్కడైతే అమ్మాయి, అబ్బాయి రింగ్స్ గేమ్ అయితే ఆడుతున్నారు. పెళ్ళికి వెళ్తే ఏది మిస్ అయినా ఈ రింగ్ గేమ్ మాత్రం మిస్ అయ్యేదాన్ని కాదు. మరి మీరేమంటారు కామెంట్ చేయండి. ఆ తర్వాత సందర్భేణ ఆధౌ నిర్విఘ్నాధిపతి మహాగణాధిపతి పూజ ఓం గంగే జమునే చీయువా గోదావరి కృష్ణా నర్మదే సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ స్కందన గురు ఆయాంతో దేవం సంప్రోక్ష్య నీ మీద మీ ఆవిడ మీద వేసుకో దేవం సంప్రోక్ష్య ఆత్మాన సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని చ పూజా ద్రవ్యాల మీద వేయు పూజా స్థలాన్ని చ శుద్ధ ప్రక్షాళన వేయు ఓం పూజా ద్రవ్యాన్ని చ పూజా స్థలాన్ని చ సంప్రోక్ష్య అపవిత్ర రామకృష్ణ ఓం ధ్యాయామి ధ్యాన పుష్పాన్ని సమర్పయామి గణపతికి పూజ చేయనద్రును ఆవాహయామి ఆవాహనాన్ని సమర్పయామి నవరత్న గజద రత్న కుసుమ సింహాసనార్థ అక్షరాన్ని సమర్పయామి పాదయోః జమున నీలోక్షకవేన పాదయోః పాద్యం సమర్పయామి మల్లవయ్యో హస్తయోః అర్ఘ్యం సమర్పయామి మల్లవయ్యో ముఖే ఆచమనీయం సమర్పయామి ప్రాపయామి ఆపహిష్టమయ వ్యవస్థానవోధ్యాయదాత తస్మాదరంగమౌ యస్య క్షయా ధాన్యాస్పదేనసుగా పూజమానః అభిచంద్రవర్తవే ధన్యవస్వాన రజనాదేవ సోమ అంగణపతయే నమః వస్త్రార్థం పుష్పాన్ని సమర్పయామి యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపదస్సాక్షి ఈశ్వరేకం సర్వభూతానాం తామేహో బాహ్వయే శ్రీయమ్మ దివ్య శ్రీ సుగంధ పరిమళ చందనాన్ సదా గుస్యాపో జ్యోతిగుస్యాపో యజుగుస్యాపో సత్యమాపో సర్వః దేవతా బహవం భూద్భవస్వరః ఆపహవం దేవతాభ్యర్మణః అస్సునీతే పునరస్మాత్ చక్షుః పునః ప్రాణమిహినో దేహి భోగో లోకస్వేవ సూర్యమచరంత వనమతే మృడయానః స్వస్తిః అమృతం వై ప్రాణః ఆపః ప్రాణమపాపైతే చెప్పండి స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు మహాగణాధిపతి నమః కిందపడి ఓం శ్రీ మహాగణాధిపతి నమః కలశస్థాపన ముహూర్త శుభ ముహూర్త. ఇంకా పెళ్లి రోజే సత్యనారాయణ వ్రతం కూడా పెట్టుకోవడం వల్ల అందరూ అంతా నీరసమైపోయారు. ముందు 2 రోజులు అస్సలు నిద్ర లేదు. పడుకున్నామా లేచామా అన్నట్టు అయిపోయింది. అంతా హడావిడి హడావిడి, పెళ్ళంటేనే హడావిడి కదా. సో సత్యనారాయణ వ్రతం కూడా చాలా బాగా జరిగింది. ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేకపోయాను. ఇక పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. అంటే సత్యనారాయణ వ్రతం కూడా చాలా బాగా జరిగింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్. పెళ్లిలో కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. ఈసారి ఎవరైనా పెళ్లిలో మొత్తం ఉండేలా చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.